హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు చేంజ్ కేస్ ఆప్షన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? చేంజ్ కేస్ ఆప్షన్. చేంజ్ కేస్ ఆప్షన్ ద్వారా యూజ్ ఏంటంటే మనం మామూలుగా మనం మ్యాటర్ టైప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డెఫినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ డెఫినేషన్ టైప్ చేస్తున్నాను. ఇది పారాగ్రాఫ్ యొక్క నేను డెఫినేషన్ నేను టైప్ చేశాను ఇక్కడ. పారాగ్రాఫ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు వాట్? సెట్ ది అలైన్మెంట్స్, ఇండెంటేషన్ అండ్ లైన్ స్పేసింగ్ అని ఇక్కడ ఒక డెఫినేషన్ అని టైప్ చేస్తాను. ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ పారాగ్రాఫ్లో ఒక డెఫినేషన్లో ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉంది. డిఫాల్ట్గా ఎంఎస్లో మనం ఎప్పుడైనా సరే ఫుల్ స్టాప్ తర్వాత మనం ఏ వర్డ్ టైప్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ స్టాప్ తో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ మనకు ఆటోమేటిక్గా క్యాపిటల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం క్యాపిటల్ స్పెషల్గా టైప్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఫుల్ స్టాప్ రైజ్ చేస్తున్నాము, ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం మ్యాటర్ మొత్తం టైప్ చేసాం. మొత్తం నాకు ఎట్లా ఉంది కదా, స్మాల్ లెటర్ ఆటోమేటిక్గా స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. అలా కాకుండా నాకు మొత్తం క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకుంటున్నాను. అయితే మామూలుగా మన కీబోర్డ్లో మనం ఎప్పుడైతే క్యాప్స్ లాక్ ప్రెస్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా దాని తర్వాత టైప్ చేసినటువంటి కీబోర్డ్లో క్యాపిటల్ లెటర్ ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది అక్కడ మనకు చూడండి, క్యాప్స్ లాక్ ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా ఆ తర్వాత టైప్ చేసిన లెటర్స్ మొత్తం క్యాపిటల్ అవుతాయి కదా. మళ్ళీ క్యాప్స్ లాక్ ఆన్ చేసి మనకు ఆటోమేటిక్గా మళ్ళీ స్మాల్ లెటర్స్లో వచ్చేస్తాయి. ఓకేనా? ఇది మనకి ఎట్లా అంటే అప్పుడు చేయాలనుకోండి, బట్ అలాగా మళ్ళీ ఒక 1 పేపర్ 2 పేపర్స్ 3 పేపర్స్ మనం డేటా టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇదే మ్యాటర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం కాపీ పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ మ్యాటర్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 పేపర్ డేటా ఉందనుకోండి, ఇప్పుడు ఇదంతా కూడా నాకు స్మాల్ లెటర్స్లో ఉంది, బట్ నాకు ఎట్లా కావాలనుకుంటున్నాను అంటే క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకుంటున్నాను. 1 పేపర్స్ ఉండొచ్చు, 10 పేపర్స్ ఉండొచ్చు, డేటా మొత్తం కూడా నేను టైప్ చేసిన మ్యాటర్ స్మాల్ లెటర్స్ ఉన్న మ్యాటర్ మొత్తం కూడా నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలి, లేకపోతే క్యాపిటల్ ఉన్న డేటా మొత్తం నాకు స్మాల్ లెటర్స్లో కావాలి. అలా కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంటుంది మన దీంట్లో. ఇందులో మనకు మళ్ళీ 5 టైప్స్ ఆఫ్ సబ్ ఆప్షన్స్ ఉంటాయి. సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ మొత్తం టైప్ స్మాల్ లెటర్స్లో టైప్ చేస్తాం కదా, అక్కడక్కడ క్యాపిటల్ ఉంది, అక్కడక్కడ స్మాల్ ఉంది. అలా కాకుండా నాకు మొత్తం డేటా క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ అప్పర్ కేస్ అని సెలెక్ట్ చేయాలి. చూడండి, మనం టైప్ చేసినటువంటి టోటల్ మ్యాటర్ మనకి ఎలా కన్వర్ట్ అయిపోయింది? క్యాపిటల్లో కన్వర్ట్ అయిపోయింది. లేదు నాకు మొత్తం స్మాల్ లెటర్స్లో కావాలి ఇక్కడ, లోయర్ కేస్ అనాలి. అంటే మొత్తం లోయర్ కేస్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు టోటల్గా స్మాల్ లెటర్స్లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ కేస్ అన్నాం అనుకోండి, ఎవ్రీ పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 పారాగ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి ఈ పారాగ్రాఫ్ ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి క్యాపిటల్లో కన్వర్ట్ అయింది అనమాట. దాన్ని ఇక్కడ సెంటెన్స్ కేస్ అంటాం. లేదు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నాం అనుకోండి, చూడండి ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. మనకి ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది, మిగతా అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి. లేదు టగల్ కేస్ అన్నాం అనుకోండి, మనకు టోటల్గా అంటే ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, రిమైనింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఇది మనం ఇక్కడ యూజ్ చేయలేము, బట్ కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకు 5 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అండ్ టగల్ కేస్. ఓకేనా? మనం ఇక్కడ ఆప్షన్ చూస్ చేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు శాంపుల్ చూసి సెంటెన్స్ కేసులో ఎస్ మాత్రమే క్యాపిటల్ ఇచ్చారు. నెక్స్ట్ లోయర్ కేసులో మొత్తం స్మాల్ లెటర్స్ ఉంది, అప్పర్ కేసులో మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఉంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్లో క్యాపిటలైజ్లో సి క్యాపిటల్, ఈచ్లో ఈ క్యాపిటల్, వర్డ్లో డబ్ల్యూ క్యాపిటల్, టగల్ కేసులో టీ స్మాల్, మిగతా అన్ని క్యాపిటల్, మళ్ళీ సి స్మాల్, మిగతా అన్ని క్యాపిటల్. ఇక్కడ మనం చూస్ చేసుకుని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే సెలెక్ట్ చేసిన తర్వాత మనకి దీనికి షార్ట్ కట్ కీ ఉంటుందన్నమాట. డైరెక్ట్ కీబోర్డ్లో Alt+O+E ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన ఇక్కడ Alt+O+E అని అనుకోండి, చేంజ్ కేస్ ఆప్షన్ వస్తుంది. తర్వాత మనకి ఎలాంటి ఆప్షన్ కావాలి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఓకే అంటాం. ఏం చేయాలి? Alt+O+E ప్రెస్ చేసేసి మనం ఎలా కావాలంటే అలా
ఆప్షన్ ఏ కావాలనుకుంటే అందులో సబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుని ఓకే అంటే సరిపోతుంది మనకు. ఓకేనా? లేదు అంటే దీని నుంచి డైరెక్ట్ ఇంకో షార్ట్ కట్గా ఉంటుంది, కంట్రోల్ షిఫ్ట్ కే అన్నాం అనుకోండి, సో మొత్తం క్యాపిటల్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ కే అంటే మొత్తం స్మాల్లోకి వస్తుంది, అంటే క్యాపిటల్ నుంచి స్మాల్, స్మాల్ నుంచి క్యాపిటల్. ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా ఇంకొక షార్ట్ కట్ ఉంటుంది షిఫ్ట్ ప్లస్ F3, మొత్తం స్మాల్ లెటర్స్ ఉంది కదా, సో షిఫ్ట్ ప్లస్ F3 అని మనకు ఆటోమేటిక్ చూడండి. సో ప్రతి పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది, సో దీన్ని ఏమంటాం సెంటెన్స్ కేసులోకి చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ షిఫ్ట్ F3 అని అనుకోండి, సో మొత్తం క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయింది. సో మళ్ళీ షిఫ్ట్ F3 అని అనుకోండి, సో మొత్తం స్మాల్ లెటర్స్లోకి చేంజ్, అంటే క్యాపిటల్ వస్తుంది, స్మాల్ వస్తుంది, సెంటెన్స్ కేస్. దేని ద్వారా? షిఫ్ట్ ప్లస్ F3 ద్వారా. ఓకే ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ చేంజ్ కేస్ ఆప్షన్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఆప్షన్ ఇంటూ ది MS వర్డ్. మనం వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకి ఏంటంటే ఈ షార్ట్ కట్ కీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి, సో కంపల్సరీగా షార్ట్ కట్ కీస్ అనేవి గుర్తుంచుకోండి. మనం షార్ట్ కట్ కీస్ ద్వారా మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనము సో వర్క్ అనేది అంతా స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు వ్యూయర్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.